అట్లాంటి పరీక్షలలో అమ్మ పాస్ అయిపోయింది. కానీ అన్నగా చెప్పిన కారణాలు ఏంటంటే ఆమె ఆదిశక్తి, ఆమె శక్తి. అమ్మవారు లేదు మనం ఉంటామా? ఆయన సంకల్పం ఏంది? ఆదిశక్తి హోమంలో కూర్చోవటం ఏంది? ఎన్ని మనసులో పడి అట్లా కూర్చోలే. ఏదేమైనా మనము వాగులో నీళ్లు తోడితే ఏమో వాగులో ఆ పక్క పియ్యిందే, ఈ పక్క పేడ ఉందంటే ఆ వాగులో నుంచి ఇరికిన నీళ్లు కాదు మనం తాగేది. చెప్పండి, ఇప్పుడు వాగుంది, వాగులో నుంచి ఇనికిన నీళ్ళు కదా మనం అందరం పాసుకోవచ్చున్నాం. ఆ భూమిలో ఇనికిన నీళ్ళు తాగటం లేదా? అనుకుంటే అన్నం తింటామా? అనుకుంటే నీళ్ళు తాగుతామా? దృష్టి ఆడుంది. చెప్పండి, ఇప్పుడు వాగు వారుతుంది. అమ్మవారు లేకపోతే ఇంట్లో ఇల్లాలు లేకపోతే అది ఇల్లు అంటారా? అసలు అమ్మవారిలో ఉండే శక్తి అయ్యలో ఉందా? అమ్మవారు పుట్టింది మా ఇంట్లోనే. మరి కనకమ్మ వారు పుట్టింది ఎవరింట్లో? కన్యకామేశ్వరి పుట్టింది ఎవరింట్లో? ఎవరికి ఆడపిల్ల, ఎవరింటికి చెల్లెలు, ఎవరింటికి బిడ్డ. మరి ఆ తల్లిని కుందర బొమ్మలాగా చూసుకొని మనం ఒక కనకమ్మ వారిని పేరు పెట్టుకొని కన్యకామేశ్వరి అని మనం పిలుచుకుంటున్నాం. మనం ఒక కన్యను. ఆమె ఆదిశక్తి ఎందుకైంది? కానీ భూమికి భారమై రాక్షసులు వచ్చే టైమున ఒరేని ఈ టైమున నేను పోకపోతే తండ్రి కాపాడలేదని చెప్పి ఆమె నాలుకను భూమికి భారంగా సాపడం జరిగింది. సాపి ఆ రక్తం అంతా రాక్షసులు ఒక్క బొట్టుకు పడితే 1,000,000 రాక్షసులు పుడుతున్నాయి. ఆ 1,000,000 రాక్షసుల రక్తాన్ని తాగడానికి ఆమె నాలుక సాపింది. ఆమె నాలుక మీద మనం నిలబడి ఉన్నాం. నాలుక ఒక్కసారి లోపలికి వెళ్తే ఎక్కడ ఉన్నాం మనం? మన కోట్లు మన ఎంబడొస్తున్నాయా? మన లక్షలు మన ఎంబడొస్తున్నాయా? 1,00,000 కోట్లు సంపాదించి నెంబడొచ్చున్నాయా? ఇట్లాంటి ఆలయము, ఇట్లాంటి దేవాలయం మనం చేయాలన్నా మళ్ళా జన్మ, మళ్ళీ ఒక పవిత్రమైన యువరం కూడా రాదు. కష్టాలు భూమి మీద అందరికీ ఉంటాయి. ప్రతి ఒక్క జీవికి ఉండాల్సిందే. కష్టం లేని ఇల్లు, బాధ లేని ఇల్లు, పొగలేని ఇల్లు ఎవరింట్లో ఉన్నా? ఎవరికన్నా ఉందా? పొగ లేకుండా అన్నం వండుకుంటున్నారా? చెప్పండి. పగ ఉంటుంది, పొగ ఉంటుంది. పగను చూసుకోవాలా, పొగను చూసుకోవాలా? కళ్ళు మండుతున్నాయంటే ఎట్లా? పగ వచ్చిందమ్మా ఆమె తిడుతుందంటే ఎట్లా? ఆమెను మార్చుకొని మనలాగా చేసుకోవాలి. పక్కింటి ఆమె పగ వచ్చిందంటే రోజు గుదులాడుతుంటే పోతే ఆమెను మార్చుకోవాలి మనం. అట్లాంటి చిన్న సంకల్పంగా ఆదిశక్తి కాడ కూర్చుంటావా, ఆదిశక్తి కాడ పూజలు చేస్తావా అన్న మాట కోసమై ఓమం ఆపిల్లు. అది నా సంకల్పం కాదు. చేస్తూ ఉందాం, రాయేస్తూ ఉందాం. ఇప్పుడు ఇల్లు కడుతున్నాం, ఇటుక మీద ఇటుక నిలబడాలంటే ఏం చేస్తున్నాం? సిమెంట్ వేస్తున్నాం, ఇసుక పోస్తున్నాం, దాంట్లో నీళ్లు పోస్తున్నాం. 3 కలిసిన తర్వాత సెట్ అయిపోతుంది. అందరూ కలిస్తే కదా, 3 దేవతలు కలిస్తే కదా మనకు వరప్రసాదం ఇవ్వడానికి కూడా అధికారం వచ్చేది. ఏమ్మా అంటే అందరూ కూర్చుంటారు కదా. మరి నవరాత్రి కాదు, ఆ హోమంలో కూర్చోవాలంటే మహా సామాన్యమా? 1,00,000 కోట్లు పెట్టినా కూడా హోమంలో కూర్చోడానికి అధికారం లేదు. ఎవరికో 1,00,000 గట్టి కూర్చుంటున్నారు హోమంలో. మనము చండీ హోమం చేస్తే ఆడ ఉరిమి ఈడ వాన వచ్చింది, ఆడదేని ఈడ వచ్చింది. ఆమె సత్యం ఓవు చూడండి. 5 సంవత్సరాల నుంచి ఓగులు స్నానం చేయించుకుంటా అన్నది ఓగులు స్నానం చేయించుకుంటాను. నీళ్ళు లేవు. 150 అడుగులు బోరు, నీళ్ళు లేవు. నీళ్ళు లేకపోతే ఎట్లా మన నీ పండగ చేసేది ఎట్లా అన్నా? స్వామి ఏం చెప్పిండు? అమ్మా సరే నీ సంకల్పం చాలా గొప్పగా ఉందమ్మా, కలశాలు తెచ్చి హోమం బోర్లో పోయమ్మా, నీ సంకల్పం కూడా చూసుకోమ్మా అన్నాడు. హోమాలు తెచ్చి దానికి పోసిన, స్వామి చెప్పిన ప్రకారం దాన్ని పోసిన 6వ రోజుకు నీళ్ళు మోటార్ నీళ్ళు ఆడి పండగ చేసిన. ఇవన్నీ పరీక్ష పండగలు నిలబన్నా. కానీ ఏంటంటే ఏదోలే వాళ్ళు 10 రూపాయలు ఇస్తున్నారు, వీళ్ళు 10 రూపాయలు ఇస్తున్నారు. మర్చిపోయేది కాదు, సాధించుకోవాలి. మనలో ధైర్యాన్ని ఎదుర్కోవాలి, ముందు అడుగు వేయాలి. మనం కూడా మన ఊర్లో ఇంత జరుగుతుందంటే మన ఊరికి పేరు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? పెద్ద కందుకూరు పేరు, పెద్ద కందుకూరు అని తెలుసుకొని వచ్చే పేరు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి ఒక్కసారి? పలాని పెద్ద కందుకూరు, కొత్తవీడు మండలంలో పెద్ద కందుకూరు. ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారి దయతో వచ్చింది. అది నాది కాదు. ఏ జన్మ పుణ్యమో నాకు తెలియదు, నేను ఎట్లా చేస్తున్నానో నాకు తెలియదు, అసలు ఈ పూజలోకి ఎందుకు వచ్చినా నాకు తెలియదు. నాకు కష్టం లేదా? నాకు బాధ లేదా? అసలు నేను గుడి తీస్తే అంతకంటే ఎక్కువ పెట్టండి. మరి నాకు కష్టం నేను ఎందుకు చేస్తున్నా చెప్పు? నాకు కష్టం లేదా? నాకు బాధ లేదా? మరి ఇంత బాధలో నేను ఎందుకు చేస్తున్నా? మరి అందరి బాధ నాకు కూడా ఇచ్చిండు కదా దేవుడు. ఇంతలా బాధలు కూడా ఏది ఏమైనా దీన్ని ఓగులో వీదడానికి భయపడితే ఎలా అవుతుంది? లోతెంత చూడాలని
దీని వివరాన్ని పట్టుకొసుకుంటున్నాం. అందరం కూడా అలా మన గ్రామంలో అమ్మ నిశ్చలంగా ఉంది. 368 రోజులు ఎవరైతే మనసు పెట్టి కొలుస్తారో ఆమె మనతో మాట్లాడడం జరుగుతుంది, మనకి ఇవ్వడం జరుగుతుంది, మన కోరికలు నెరవేర్చడం జరుగుతుంది. అన్ని సంకల్ప వేదాలు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక్కటి మాత్రం నేను ఉన్నా లేకపోయినా ఈ యొక్క అమ్మవారి గుడి ఇదేలాగున గ్రామంలో జరగాలి. అరే ఇది మందా, ఇది ధ్యేయం మందా, ఇది రేపు పొద్దున తోడి ఏమంటుంది, రేపు పొద్దున ఊరికి పోతున్నా నేను, దీనికి తోడేవారు. దీన్ని నమ్మబోకుమమ్మ దేశమంతా మట్టి బొమ్మ, దీన్ని నమ్మబోకుమమ్మ దేశమంతా మట్టి బొమ్మ. నాది నీది అనేవారు, నాది నీది అనేవారు, ఆరుముల స్థలము అమ్మ. అర్థమైందా? నాది నీది అనేది ఆరుముల స్థలం ఏది ఏ పుట్టలో సంపాదించడం అని అడిగిందంట. అర్థమైందా? ఏ పుట్టలో సంపాదించడం అని అడిగిందంట. ఆరుముల స్థలాన్ని ఏ డబ్బు పోసి కొన్నావు, ఏ ధనము పోసి కొన్నావు, పుణ్యముతో తెచ్చుకో. ఒకరి పెట్టని స్థలం అన్నాడంట. ఒకరి పెట్టని స్థలం అంటే ఇప్పుడు కాట్లేకి తీసుకుపోతాం, వెళ్ళి దాంట్లోనే తొక్కి దాంట్లోనే కాల్చిన దాని మీద కాల్చుంటుంది, పొడిచిన దాని మీద పొడుచుంటుంది. అర్థమవుతుందా? అది ఏ జన్మ పుణ్యమో ఎవరికి ఉందో పెట్టని స్థలం, కట్టని గుడి. తెచ్చుకున్నది కదా, నేను ఫోన్ నెంబర్ లేదు అది.